టీడీపీ పార్టీ మళ్ళీ తెలంగాణలో పురుడు పోసుకుంటే ఏంటి పరిస్థితి? టీడీపీ పార్టీ మనిషికి జన్మ ఒకటే ఉంటుందండి, చావు కూడా ఒకటే ఉంటుంది. ఆనాడు ఎన్టీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానికి పురుడు పోశాడు. తెలంగాణ ఉద్యమంలో అది చనిపోయింది. ఒకసారి చనిపోయిన వ్యక్తి మళ్ళా పుట్టడం అన్నది అసంభవం. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తామంటున్నారు కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో జెడ్పీటీసీ చేయమనండి. రేపు వచ్చి అంటే 2027 తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ డైరెక్ట్గా పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఫలితాలు చూస్తారు కదా. ఇప్పుడు పోటీ ఎవరైనా చేస్తారండి. మా దగ్గర ఐస్ క్రీమ్ అమ్ముకుంటోడు కూడా పోటీ చేసిండు. మా దగ్గర ఐస్ క్రీమ్ అమ్ముకుంటోళ్ళు కూడా పోటీ చేసిండు. పోటీ అయితే గెలుస్తారా అండి? గెలవాలి కదా. సర్పంచ్లలో ఏడా జరుగుతుంది మజా? బీఫామ్ ఉన్న కాడ కరెక్ట్ తెలుస్తుంది. ఓట్లు ఎన్ని వచ్చినాయి, కథ ఏమి వచ్చింది, కార్ఖానా. ఆయన డైరెక్ట్గా అదే చెప్పాడు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. డైరెక్ట్గా మళ్ళీ ఎలక్షన్స్లో పాల్గొంటాం, సీట్లు ఇస్తామని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడు. ఆయనకు ఆడనే ఆడతలేదు, ఈడేం ఆడతాడు. ఇప్పుడు మన జగన్ చూసిలు కదా, వెళ్ళిండు కదా. ఆయన ఎట్లుంది ఆయన రోడ్ షో? ప్రజలు ఎట్లున్నారు? ఎవరికైనా ఇంత నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రజలు ఎవ్వరు పొలాల బడుగురికి వచ్చి. రెడ్ బుక్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఈ కేసులు పెట్టడం గురించి కానీ లేకపోతే జైల్లో పెట్టడం గురించి కానీ ఏం చెప్తారు? రెడ్ బుక్ గురించి కానీ ఏ బుక్ గురించి కానీ జగనే మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడినది పేలేదండి. బ్రహ్మానందం జోక్ చేసినట్టుగానే ఉంటుంది. మీరేమంటారు? అక్కడ జరుగుతున్నటువంటి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఫెయిల్ అయ్యారండి. వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయినది సంవత్సరానికి 100% చెప్తే సేమ్ స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ పరిస్థితినే సేమ్ పరిస్థితి అండి. సేమ్. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, నాకు కూడా చాలామంది మిత్రులు ఉన్నారు. మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాం, వ్యాపార రీత్యా కానీ వెళ్ళి వస్తూ ఉంటాము. మేము ఇదే ఎలక్షన్ బిఫోరు 2024 ఎలక్షన్ బిఫోరు మాకు క్లియర్గా చెప్పారు జగన్ ఓడిపోతాడండి. ఎందుకు అంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి, అది ఇది అని చెప్పి. అంటే ఒక ఆటో తను అడిగినా, మళ్ళీ తర్వాత జనరల్ పీపుల్ని అడిగినా, అక్కడ టీటీడీ ఎంప్లాయీస్ని కూడా అడిగినాను, క్రాస్ చెక్ చేసిన. నేను అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా అక్కడ అదే చెప్తున్నా ప్రజలు, ఈయన అంతా ఎప్పుడు మోసం చేసినా మళ్ళీ మోసం చేయబడ్డాం మేము కాదు, నిలబడలేడండి ఆయన. అంటే విజనరీ లీడర్ అని, అమరావతి డెవలప్మెంట్ అవుతుందని. మీరు హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే అని చాలా మంది చెప్తున్నారు. మరి ఈ మాటకు వస్తే ఏం చెప్తారు? మీకు హైటెక్ సిటీ ఎవరు ఫౌండేషన్ వేసిందో తెలుసా? చెప్పండి. జనార్దన్ రెడ్డి గారు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి. ఆ రోజు హైటెక్ సిటీ ఫౌండర్ ఆయనే ఆ రోజు దాన్ని తీసుకొచ్చింది, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు ఆయనకు ఉన్నటువంటి దాసోహం చేసే వాళ్ళందరూ భూములు కొనిపించిండు. జయబేరి లాంటి వాళ్ళందరూ కూడా భూములు కొనిపించిండు. మీరు చూడండి, దాని చుట్టుపక్కల అందరు ఎవరు ఉంటారన్నది చాలా తక్కువ, మన వాళ్ళు ఉండడం అన్నది. వాళ్ళు ఎప్పుడు కూడా లాభాపేక్షతోటి చూస్తారండి. లాభాపేక్ష లేనిది ఎక్కడ కూడా. అమరావతి తీసుకెళ్ళి అక్కడ ఎంతమంది నాయకులు కొనుక్కున్నారండి? ఇవాళ అట్టర్లీ ఫెయిల్యూర్ అండి. మీరు అమరావతికి వెళ్ళి చూడండి, మీకు హై రేంజ్ అపార్ట్మెంట్స్ కట్టి చంద్రబాబు నాయుడు మొదటిసారి రాష్ట్రాలు విడిపోయినప్పుడు కట్టినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ క్లీన్ చేసిళ్ళు. మొన్న ఆయన మార్కెట్ కావడం లేదు. నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, సేమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు, మంచి క్లోజ్ ఫ్రెండ్. నాకు స్టార్టింగ్లో రండి గురు ఇక్కడికి వచ్చేయండి, చేసేయండి, పెట్టేయండి అని చెప్పిండు. నేను ఒక ప్రాజెక్టు కూడా నేను ఇనాగ్రేషన్కి వెళ్ళినాను తన ప్రాజెక్టుకు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, అబ్బాయి గురు నేనే అక్కడికి వస్తా, ఇదంతా కాదు, ఇదంతా కుదరదు, ఇక్కడ అక్కడే చేసుకుందాం, హైదరాబాదే బాగున్నదే అన్నాడు. రండి, దాన్నే ఉన్నది, ఎవరైనా రావచ్చు, దాన్నే ఉంటుంది. మేము కొత్తగా మా సారు ఉద్యమం టైంలో అందరినీ కాదన్నారు, మా తెలంగాణ తెచ్చుకోవడానికి, కానీ ఇప్పుడు ఎవరైనా రావచ్చు, ఎవరైనా బతకచ్చు, దాన్నే ఉంటుంది అని చెప్పాను. రైట్. ఇంకా తెలంగాణలో కూడా రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటేమో కాళేశ్వరం కమిషన్ అని పీసీ ఘోష్ కమిషన్ కింద వీళ్ళందరినీ నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత కేటీఆర్కి ఫార్ములా ఈ కార్ రేస్ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో పాడి కౌశిక్ రెడ్డి మీద రీసెంట్గా కేసులు కానివ్వండి, అంటే ఇటు ఎటు చూసుకున్నా కూడా కేసుల పర్వం ఎక్కువగా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఏం చెప్తారు? సబ్జెక్టు లేనోనికి, సరుకు లేనోనికి ఇట్లనే ఉంటాయండి. ఈ కార్ రేస్ది మీకు ఐడియా ఉందా? అది స్వయం ప్రతిపత్తి అండి. నేను యాజ్ ఎ మేయర్ చేసిన కదా, అది స్వయం ప్రతిపత్తి. అంటే దాని యొక్క పరిపాలన విధానం, దాని యొక్క నిధుల యొక్క ఆర్గనైజేషన్ అంతా కూడా మున్సిపల్ మినిస్టర్కే ఉంటుంది. అది ఇంకొకరికి ఉండదు. దానికి స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అప్రూవల్ తీసుకోవాలి, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. అది హెచ్ఎండిఏ నిధులు అండి. అవి ఎక్కడి నుండి పోయినాయండి? ఇప్పుడు మీ పాకెట్ల నుంచి నా పాకెట్లోకి వచ్చినాయి, అకౌంట్ త్రూ వెళ్ళినాయి. వెళ్ళిన దాంట్లో ఏం ఫ్రాడ్ ఉంటుందండి? నాకు దాంతో నష్టమైందా? ఈ ప్రాంతానికి పేరు వచ్చింది,
కంపెనీలు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, 700 కోట్ల ప్రాఫిట్ వచ్చింది దాంతో. నీకు అదన్నీ పక్కకు నెట్టేసి నువ్వు ఆయన మీద కేసు ఈయన మీద కేసు పెట్టిన అట్లెందుకు ఇవన్నీ పక్క పడేసి రా మరి సపరేక. నువ్వు ఉంటేనే 3 ఎంత ఉన్నావు మా కేటీఆర్ తోటి కొట్లాడతావా? ఇప్పుడు దేనికైనా కానీ అనండి, ప్రజలు దేన్ని విశ్వసిస్తారంటే నీకు ఒక సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి. నీకు అవగాహన లేకుండా మంచిదే, నేర్చుకో. నీకు అవకాశం ఇచ్చిండు భగవంతుడు, నువ్వు నేర్చుకో. అవగాహన లేదు, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చిన్నపిల్లలు కదా నా చాక్లెట్ గుంజుకున్నాడని వీని కొట్టాలి గుద్దాలి అని చెప్పి అదేదో మైండ్లో పెట్టుకొని చేయడం తప్పండి. రేపు నిరూపిస్తావా ఈ కార్ రేస్లో? మేము ఛాలెంజ్ చేస్తాం, మా కేటీఆర్ దానికి అవసరం లేదు, మేము ఛాలెంజ్ చేస్తాం. ట్రై చేస్తున్నారు కదా, ఓ పక్కన ఏసీబీ ఎంక్వైరీ అని, అదంతా ఈడీ ఎంక్వైరీస్ అని. మాకు తెలుసండి, మాకు చట్టం తెలుసండి, మాకు చట్టం తెలుసు. నేను అసెంబ్లీలో 5 ఏళ్ళు చేసిన, 3 ఏళ్ళు మేయర్గా చేసిన, మున్సిపల్ చట్టం చేసు, అన్ని చట్టాలలో మేము మ్యాక్సిమం. అంటే ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి? ఎట్లుంటుందండి? ఉండదండి, 200% ఉండదు. అది ఆయన జోకర్ అవుతాడు ఆ విషయంలో. నేను చెప్తున్నా కదా, జోకర్ అవుతాడు ఆ విషయంలో. అది అసంభవం. అది ఆయన ఎన్ని కథల వాడిని, ఎన్ని వేషాలు వాడిని. అది కాకనే కదండి, అది కాకనే ఏదేదో పెడతాండి. ఇక సోషల్ మీడియాలో ఏమేమో రకరకాలుగా ఏముంటుందండి చెప్పు.